హరి ఓం. మాండూక్యోపనిషద్ 7వ మంత్రం. ఈ మంత్రం మనకి ఆత్మ గురించి తెలియజేస్తుంది. ఋషి 3 అవస్థల్ని వివరించిన తర్వాత, అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల్ని వివరించిన తర్వాత, దానికంటే భిన్నంగా, అంటే 3 అవస్థల్లోనూ వ్యాపించి ఉంటూ 3 అవస్థలకి కారణం అయినప్పటికీ 3 అవస్థలకి అతీతంగా అది ఎలా ఉంటుందో ఆ ఆత్మ యొక్క డిస్క్రిప్షన్, వివరణ ఈ మంత్రంలో ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి మంత్రం. నాంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నో భయత ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం న అప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయః. చతుర్థం మన్యంతే, దాన్ని 4వది అని మనం భావించవచ్చు. చతుర్థం మన్యంతే, స ఆత్మ, అది ఆత్మ, స విజ్ఞేయః, దాన్ని మనం తెలుసుకోవాలి. అది మన అసలు స్వరూపము. ఇప్పుడు ఒక్కొక్క పదం, ఇందులో ఒక్కొక్క పదం ఒక్కొక్క పాయింటర్ లాంటిది అనమాట. అది మనకి ఇండికేట్ చేస్తుంది ఆత్మ, దేన్ని ఆత్మ అంటున్నామో అనేది ఈ పాయింటర్స్ ద్వారా మనం దాని ఉనికిని, దాని గురించి మనం తెలుసుకోవాలి. నాంతఃప్రజ్ఞం అంటే, అంత అంటే లోపల, ప్రజ్ఞ అంటే తెలుసుకునేవాడు. నా అంతఃప్రజ్ఞం అంటే లోపల జరుగుతున్న విషయాల్ని తెలుసుకునేవాడు కాదు, దానికంటే వేరు, వాడికంటే వేరు. మరి అంతఃప్రజ్ఞ అంటే మనకేం చెప్పారు? స్వప్న అన్నారు కదా. మనకి స్వప్న లేదా స్వప్నలాగా సూక్ష్మ లోకాలులో మనం ప్రవేశించినట్టు, అందులో ఉంటున్నట్టు, అందులో మనకి అనేక అనుభూతులు సాధన వల్ల పొందినట్లు ఏమైనా అనిపిస్తే, అవన్నీ కాకుండా దానికంటే వేరుగా ఆత్మ ఉంది. అది దాని అర్థం. నాంతఃప్రజ్ఞం అంటే, ఇప్పుడు నేను సాధన చేస్తున్నాను, నేను ఏదైనా ధ్యాన మార్గంలోనో, భక్తి మార్గంలోనో, ఇంకా మనకి నచ్చిన మార్గాల్లోనో, మనం మార్కెట్లో అవైలబుల్గా ఉన్న గురువులందరి దగ్గర నుంచి ఏ మెథడ్ తీసుకుని ఏం చేసినా, మనకి సూక్ష్మంగా ఏమైనా అనుభూతులు కలిగితే, ఆ అనుభూతుల్ని తెలుసుకునేవాడు ఎవడైతే ఉన్నాడో వాడికంటే వేరు. అది దాని అర్థం. నాంతఃప్రజ్ఞం, లోపల జరుగుతున్న విషయాల్ని తెలుసుకునేవాడి కంటే వేరుగా అని అర్థం.
నాంతఃప్రజ్ఞం. నా బహిష్ప్రజ్ఞం. బహిష్ప్రజ్ఞం జాగ్రత్త అవస్థలో మనకి బహిష్ప్రజ్ఞం అని చెప్పుకున్నాం కదా. సప్తాంగ ఏకోనవింశతి ముఖ, 7 అంగాలతో 19 ముఖాలతో స్థూలమైనటువంటి విషయాలను అనుభవిస్తూ ఉంటాడే జాగ్రత్త పురుషుడు. ఆ జాగ్రత్త అవస్థలో ఉన్నవాడి కంటే, అంటే ఆ బహిష్ప్రజ్ఞం బాహ్య విషయాల్ని వాడి కంటే వేరుగా. నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం నోభయత ప్రజ్ఞం. ఒక్కొక్కసారి మనకి సగం మెళుకుగానో సగం నిద్రలోనో, అది కలో తెలియదు, నిజమో మెళుకుగా ఉన్నామో తెలియదు, విచిత్రమైన అనుభూతులు కలుగుతాయి. ఒకవేళ కలిగాయి అనుకోండి, నోభయత ప్రజ్ఞం. అలా అనేకత్వం ఏదైనా అనుభవంలోకి వచ్చినప్పుడు నోభయత ప్రజ్ఞం, ఆ రెండింటినీ తెలుసుకునేవాడు కంటే వేరుగా. అంటే జాగ్రత్త అవస్థని తెలుసుకునేవాడు కంటే వేరుగా, స్వప్నావస్థని తెలుసుకునేవాడు కంటే వేరుగా, ఇద్దరిని తెలుసుకునేవాడు కంటే వేరుగా. నా ప్రజ్ఞాన ఘనం. ఈ ప్రజ్ఞాన ఘనం ఎప్పుడైపోయింది? మొత్తం అంతా ఏకీభవించింది అన్నాం కదా సుషుప్తి అవస్థలో. ఆ సుషుప్తి అవస్థలో ఉన్న ఏకాకారంలో, అంటే ఇంద్రియాలు, మనసు, బుద్ధి అన్నీ కలిసిపోయి ఒక ముద్దలా తయారైపోయాయి, బీజ రూపంలోకి వెళ్ళిపోయాయి. అలా వెళ్ళిపోయిన ప్రజ్ఞాన ఘనం అది కూడా ఆత్మ కాదు. అంటే సుషుప్తి అవస్థలో కారణదేహంతో ఉన్నది ఆ స్థితి కూడా, అది కూడా ఆత్మ కాదు, దానికంటే వేరుగా. నా ప్రజ్ఞం, అది సాధారణ చేతన కాదు. నా అప్రజ్ఞం, అలాగని అది జడము కాదు. జడము కాదు, సాధారణ చైతన్యం కాదు, గాఢ నిద్రలో గడ్డ కట్టేసిన ప్రజ్ఞాన ఘనము కాదు, జాగ్రత్త అవస్థలో తెలుసుకున్నవాడు కాదు, స్వప్నావస్థను తెలుసుకున్నవాడు కాదు. వీళ్ళకి వేరుగా ఉన్నాడు, వేరుగా ఉన్నది ఆత్మతత్వం. ఇక్కడికి కొన్ని పాయింటర్స్ అయ్యాయి. ఇంకా ఏం చెప్తున్నారు? అదృష్టం. అదృష్టం అంటే అది కళ్ళకి కనబడదు. అదృష్టం. కళ్ళంటే రిప్రజెంటేటివ్ అనమాట. ఏ ఇంద్రియాలకి కనపడదు. ఏ ఇంద్రియాల ద్వారా మనం దాన్ని తెలుసుకోలేము. ఎందుకంటే అది అన్ని ఇంద్రియాలకి ఆధారంగా ఉంది. అన్ని ఇంద్రియాలు దాంట్లోనే పుడుతున్నాయి. అన్ని ఇంద్రియాలకి అదే శక్తిని ఇస్తుంది. అన్ని ఇంద్రియాలు వెనకాల నుండి ఆడిస్తున్నది అదే. కాబట్టి ఇంద్రియాల ద్వారా దాన్ని మనం తెలుసుకోలేము. మనం ఒక వస్తువును చూస్తున్నామంటే ఎలా చూస్తాం? కంటితో చూస్తాం. కన్ను తెరిచి ఉందా, మూసి ఉందా? కన్ను చూస్తుందా? మనసుకు తెలుస్తుందా? మనసుకు తెలుస్తుంది. మనసులో ఏం అలజడి జరుగుతోందో కన్ను చూడగలుగుతున్నా? చూడలేదు. కానీ మనసుని తెలుసుకునేది సాక్షి, ఆత్మ. ఆత్మకాంతిలో మనకి మనసు తెలుస్తోంది. మరి ఆత్మని మనసు తెలుసుకోగలదా? మనసు ఆత్మని తెలుసుకోలేదు. అంటే మీరు లోపల నుంచి బయటకు వస్తున్నప్పుడు వన్ వే అన్నమాట. ఇలా వస్తుంటే ఆత్మ మనసును తెలుసుకోగలదు, ఇంద్రియాలను తెలుసుకోగలదు, బాహ్య విషయాలను తెలుసుకోగలదు. బాహ్య విషయాల్ని కన్ను చూడగలదు, కానీ కన్నుని బాహ్య విషయాలు చూడవు కదా. కన్ను యొక్క పరిస్థితిని మనసు తెలుసుకోగలదు, కానీ మనసుని కన్ను చూడలేదు. అలాగే ఆత్మ మనసుని తెలుసుకోగలదు, కానీ మనసు ఆత్మని తెలుసుకోలేదు.
అంటే ఆత్మ అన్నింటికీ ఆధారంగా ఉంటుంది, అన్నింటికీ అధిష్టానంగా ఉంటుంది, అందరినీ ప్రకాశిస్తుంది, కానీ అన్నింటికంటే వేరుగా ఉంటుంది. అన్నింటిలోనూ అదే ఆత్మతత్వం వ్యాపించి ఉన్నది అని తెలుసుకోవడం అన్వయ పద్ధతి. దానికంటే వేరుగా ఉందని తెలుసుకోవడం వ్యతిరేక పద్ధతి. దాన్ని అన్వయ వ్యతిరేకం అంటాం. మనకి ఏది అనుభవంలోకి వచ్చినా అందులో ఆత్మయే. ఎలా చెప్పాం అది ఆత్మే అని? ముందరే రెండో మంత్రంలో చెప్పారు కదా. సర్వం హి ఏతద్ బ్రహ్మ, ఇదంతా బ్రహ్మమే. అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మ కూడా బ్రహ్మమే అని చెప్పారు కదా. కాబట్టి ఇవన్నీ కేవలం మనకి అనుభవంలోకి వచ్చేవన్నీ, ఇది జడము, ఇది చైతన్యము, ఇది దేహము, ఇది ఇంద్రియము, ఇది మనసు, ఇది కారణదేహం, ఇది సూక్ష్మదేహం, ఇది బీజ రూపంలో ఉంది, ఇది అనంత లోకాలు ఉన్నాయి, ఆ సృష్టి, ఈ సృష్టి, ఆ లోకం, ఈ లోకం, ఈ అనంత విషయాలు ఇవన్నీ జస్ట్ నేమ్స్, కేవలం నామరూపాలు మాత్రమే. అందులో ఉన్న వస్తువు, అందులో ఉన్న సారం ఒకటే. ఏంటది? సర్వం హి ఏతద్ బ్రహ్మ, అంతా బ్రహ్మమే. ఆ బ్రహ్మమే ఆత్మ, అయం ఆత్మ బ్రహ్మ. అదృష్టం అంటే కళ్ళకి కనపడదు, ఇంద్రియాల ద్వారా తెలియదు. అదృష్టం. అవ్యవహార్యం. అవ్యవహార్యం అంటే వ్యావహారిక ఇచ్చుపుచ్చుకోవడం కార్యక్రమాల్లో ఆత్మని మనం తీసుకురాలేము. అంటే మనం ఒక వస్తువు రూపంలో ఏదైనా ఉంటే, లేదా మాటల రూపంలో ఏదైనా ఉంటే, మనం ఏదైనా మన వ్యావహారిక జీవితంలో దాన్ని గివ్ అండ్ టేక్ అంటే ఇచ్చుకోవడం పుచ్చుకోవడం ఏదైనా చేయొచ్చు. కానీ ఆత్మ అలా చేయడానికి వీలు పడదు. అందుకనే ఇక్కడ ఏమంటున్నారు? అవ్యవహార్యం. అగ్రాహ్యం. అగ్రాహ్యం అంటే మనకి ఇంద్రియాల ద్వారా, అంటే కర్మేంద్రియాల ద్వారా మనం ఏదైనా పట్టేసుకోవచ్చేమో, దాన్ని చేత్తో ఏదైనా పట్టేసుకోవచ్చేమో, కాలుతో ప్రయాణం చేసి ఎక్కడికైనా వెళ్ళిపోతే, అక్కడికి చేరిపోతే, కాళ్ళతో మనం ఎక్కడైనా ప్రయాణం చేసి వెళ్ళిపోతే ఆత్మ దాకా వెళ్ళిపోవచ్చేమో, అబ్బే వెళ్ళలేము. చేత్తో ఏదైనా పట్టేసుకోవచ్చేమో, కుదరదు. అగ్రాహ్యం. జ్ఞానేంద్రియాలకి కనపడదు, అందుబాటులో లేదు కాబట్టి అదృష్టం. కర్మేంద్రియాల ద్వారా పట్టుకోలేం కాబట్టి అగ్రాహ్యం. అదృష్టం, అవ్యవహార్యం, అగ్రాహ్యం. అలక్షణం. దానికి లక్షణాలు ఏమి లేవు. తీగా ఉంటుంది, చేదుగా ఉంటుంది, లక్షణాలు లేవు. పొడవుగా ఉంటుంది, పొట్టిగా ఉంటుంది, ఏం లక్షణాలు లేవు. స్థూల సూక్ష్మమైనటువంటి వస్తువులు ఏమైనా ఉంటే వాటికి మనం లక్షణాలు చెప్తాం. ఆత్మకి లక్షణాలు చెప్పడానికి కుదరదు. అదృష్టం, అవ్యవహార్యం, అగ్రాహ్యం, అలక్షణం, అచింత్యం. అచింత్యం అంటే మనసు ద్వారా చింతన చేసి దాన్ని పట్టుకోలేము. ఇప్పుడు సముద్రంలో బోళ్ళని అలలు ఉన్నాయి. ఒక అల వెళ్ళి సముద్రాన్ని పట్టుకోగలదా? చెప్పండి. ఒక అల మొత్తం సముద్రాన్ని పట్టుకోగలదా? లేదు. అలాగే మనసుతో మనం ఆత్మని పట్టుకోలేము. ఎందుకంటే మనసు అంటే ఏంటి? అలల ప్రవాహం, అంతే కదా. ఆత్మ సముద్రంలో అలల ప్రవాహం. ఒక అల వెళ్ళి మొత్తం సముద్రాన్ని ఎలాగైతే పట్టుకోలేదో, అలాగే ఏ ఒక తలంపు, ఏ ఒక వృత్తి ఆత్మని పట్టుకోలేవు, ఆత్మని తెలుసుకోలేవు. అలక్షణం, అచింత్యం, అవ్యపదేశ్యం. అవ్యపదేశ్యం అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇది బాటల్, అవునా? ఇది బాటల్ అని నేను దీని మీద వేలు పెట్టి ఇది బాటల్ అని నేను చెప్పగలను, అవునా? ఆత్మ మీద అలా వేలు పెట్టి ఇది ఆత్మ అని చెప్పగలమా? చెప్పడానికి వీలు పడుతుందా? పడదు.
ఇది ఆత్మ, ఇది ఆత్మ అంటే ఇక్కడేమో ఇది కోస్తే ఏముంటుంది, ఉండదు. ఎముకలు, రక్తం, మాంసం ఉంటాయి. మరి వేలు పెట్టి చూపెట్టడానికి వీలు పడదు కాబట్టి దాన్ని అవ్యపదేశ్యం అన్నారు. ఏకాత్మ ప్రత్యయసారం. ఏకాత్మ ప్రత్యయసారం అంటే మనకి అనుభవంలోకి వచ్చేది ఏమైనా సరే, అనుభవంలోకి వచ్చేది ఏదైనా సరే, ఏదైనా ఒక అనుభవాన్ని మీరు డిసెక్ట్ చేస్తే దానికి 3 అంశాలు ఉంటాయి. ఒకటి అనుభవించేవాడు, ఇంకొకటి అనుభవించబడిన వస్తువు లేదా ఆ పరిస్థితి, ఆ వాతావరణం, ఏదో ఒకటి. మూడోది అనుభవం. అవునా? ఈ 3 విషయాలు ఉన్నాయి. ఏవేంటి 3? అనుభవించేవాడు, అనుభవించిన విషయము, అనుభవము. ఈ 3 ఏదైనా కానివ్వండి, ఇది ప్రాపంచిక విషయం కావచ్చు, ఆధ్యాత్మిక విషయం కావచ్చు, మీ డీప్ సమాధిలో జరిగిన విషయం కావచ్చు, లేదా మీ భక్తి పరాకాష్ఠలోకి వెళ్ళిపోయి మీరు మీ ఇష్టదైవాన్ని మీ హృదయపూర్వకంగా సేవలు అందిస్తున్న స్థితి కావచ్చు, ఏదైనా కానివ్వండి. మీకు ఒక అనుభూతి కలుగుతోంది అంటే అందులో ఈ 3 ఉండాల్సిందే. ఎవరెవరు? అనుభవించేవాడు, అనుభవించిన విషయం, వీళ్ళిద్దరు కలయిక వల్ల వచ్చింది అనుభవం. ఈ 3 వ్యాపించి ఉండేది ఆత్మతత్వము. అందుకనే ఏకాత్మ ప్రత్యయసారం. ఏకాత్మ ప్రత్యయసారం అంటే ఒక్క ఆత్మయే అంతటా వ్యాపించి ఉన్నది, అన్నింటిలోనూ ఇన్వాల్వ్ అయి ఉన్నది, అన్నింటిలోనూ అంతటా అంటే లోపల బయట అదే ఉన్నది. అది తప్ప వేరే ఇంకేమీ లేదు. కానీ మనకి వేరేదో ఉన్నట్టుగా కనపడుతోంది. అది దాని శక్తి. ఏకాత్మ ప్రత్యయసారం. ప్రపంచోపశమం. ప్రపంచోపశమం అంటే ప్రపంచం అంటే ఇప్పుడు పంచేంద్రియాలు, మనసు కలిసి వండుతున్న వంట అన్నమాట. అవునా? ఉడుకుతుంది అన్నమాట. అది బాయిల్ అవుతుంది. ప్రపంచం ఎక్కడ బాయిల్ అవుతుంది? ఈ ఇంద్రియాల ద్వారా, మనసు ద్వారా బాయిల్ అవుతుంది. అప్పుడు మనకి ప్రపంచం ఇలా అనుభవంలోకి వస్తుంది. కానీ ఆత్మతత్వం ఈ ప్రపంచానికి ఆధారం. ఆత్మతత్వం ఈ ప్రపంచంలో వెనకాలన్న మూల వస్తువు. ఆ మూల వస్తువుల్లో ప్రపంచం ఉనికి ఉండదు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవడం? ఇందాక మనం సముద్రంలో అలలు అని చెప్పుకున్నాం కదా. అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ నీరులాగే ఉంటుంది. నీరు దృష్ట్యా చూస్తే అసలు ఏమీ రాలేదు, ఏమీ పోలేదు. నామరూపాల దృష్ట్యా చూస్తే ఒక అల, ఒక కెరటం వచ్చింది, పెరిగింది, పోయింది. అలా వచ్చింది, పెరిగింది, పోయింది అనేది అల, కెరటం. అవి వస్తాయి, పోతాయి. కానీ సముద్రంలో ఉన్న నీరు అంతే ఉంటుంది. అలాగే ఆత్మలో ప్రపంచం వచ్చినట్టుగా ఉంటుంది కానీ పోయినట్టుగా ఉంటుంది, కానీ వాస్తవానికి ఏమీ రాదు, ఏమీ పోదు. ఆత్మ ఎప్పుడూ ఆత్మలానే ఉంటుంది. అందుకనే ఆత్మతత్వంలో ప్రపంచం ఉపశమనం జరిగిపోయింది. అంటే ఆత్మతత్వంలో ప్రపంచం లేదు.
ప్రపంచ జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ఇంద్రియాలతో మనసుతో కలిసినప్పుడే. కాబట్టి మనకి అనుభవంలో వస్తున్న దాంట్లో ఆత్మ వ్యాపించి ఉంది అని తెలుసుకోవడం అన్వయం. దానికి వ్యతిరేకంగా, దానికి అతీతంగా ఆత్మ ఎప్పుడూ ఉంటుంది అని తెలుసుకోవడం వ్యతిరేకం. అన్వయం, వ్యతిరేకం. మనకు అనుభవంలోకి వస్తున్న ప్రతి దాంట్లోనూ ఆత్మయే వ్యాపించి ఉన్నది. సర్వం హి ఏతద్ బ్రహ్మ. కానీ ఆత్మలో ఈ మారుతున్న ప్రపంచం లేదు. మారుతున్న ప్రపంచానికి ఆధారం ఆత్మ. మారుతున్న ప్రపంచంలో ప్రతి అణువు ఆత్మ యొక్క అభివ్యక్తి. కానీ ఆత్మలో ఏ మార్పు రాలేదు. అంటే గమ్మత్ ఎలా ఉంటుందంటే, మారుతున్నవి, మారకుండా ఉన్నది రెండు ఒకే చోట ఒకే కాలంలో ఉన్నాయి. ఇది వేదాంత రహస్యం. మారుతున్నవి, మారకుండా ఉన్నది, చేంజ్ అండ్ చేంజ్లెస్ ఆర్ ఇంట్రిన్సికలీ వన్. మారుతున్నవి, మారకుండా ఉన్నది, ఈ ఇద్దరు ఒకే చోట ఉన్నాయి. జ్ఞాని కాని వాడికి మార్పు మాత్రమే కనిపిస్తుంది. ఆ మార్పుని తనదైన రీతిలో తను ఇంటర్ప్రిట్ చేసుకుంటాడు కాబట్టి సుఖదుఖాలు అనుభవిస్తాడు. జ్ఞాని ఆ మారకుండా ఉన్న తత్వాన్నే చూస్తూ ఉంటాడు కాబట్టి ఈ ప్రపంచాన్ని, దాని అనుభూతుల్ని, దాంట్లో ఉండే రాగద్వేషాలని దాటేస్తాడు. ప్రపంచోపశమం అంటే ఆత్మలో 3 కాలాల్లోనూ ప్రపంచం అసలు లేనే లేదు. ప్రపంచం ఎక్కడుంటుంది? మన ఇంద్రియాల్లో, మన మనసులో ఉంటుంది. ఆత్మలో ఉండదు. ప్రపంచోపశమం, శాంతం. ప్రపంచోపశమం అయిపోతే అది ఏమవుతుంది? అది శాంతం. శివం. శివం అంటే పవిత్రమైనది, మంగళకరమైనది. ఆత్మ కంటే పవిత్రమైనది ఇంకేమీ లేదు. మనం ఆ పవిత్ర ఆత్మలం. మనం పాపాత్మలం, జీవాత్మలం కాదు. అలా అనుకోవడమే పాపం. నేను పాపాత్ముడిని. ఎంత తప్పుడు జ్ఞానం అది. శివం, ఆత్మ యొక్క లక్షణం శివం, పవిత్రమైనది. మన వల్ల ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, మనకి తెలిసింది అనుకోండి, తప్పు చేశానని దిద్దుకోవాలి, దిద్దుకుందాం. అంతేనే కానీ నేను పాపాత్ముని అనుకోవడం ఎందుకు? దానివల్ల ఉపయోగం ఏముంది? అసలు వాస్తవం కూడా కాదు అది. శాంతం, శివం, అద్వైతం. అంటే ఇప్పుడు అనేక ఆత్మలు ఉన్నాయా? ఆత్మ అద్వైతం. ఒకే ఆత్మ, ఒకే బ్రహ్మతత్వము. అనేకత్వం ఎప్పుడు అనుభవంలోకి వచ్చింది? అది బయటకు వచ్చి ఇంద్రియాలతోనో, మనసుతోనో, ఆ ఇంద్రియాల కళ్ళజోడు, మనసు కళ్ళజోడు పెట్టుకుని ఈ దేహాన్ని నేను అనుకున్నప్పుడు మనకి వివిధ అనుభూతులన్నీ కలుగుతున్నాయి. స్వప్న ద్రష్ట ఒకడే ఉన్నాడు కదా. కానీ స్వప్న లోకంలో ఉన్న స్వప్న పురుషుడికి ఎంతమంది కనిపిస్తున్నారు? బోళ్ళంతమంది కనిపిస్తున్నారు. అంటే బోళ్ళంతమంది ఉన్నారు అక్కడ.
బోళంతమంది లేరు అక్కడ. ఉన్నది మెలకు వచ్చినప్పుడు మనం తెలుసుకునేది ఏంటి? ఉన్నది ఒకే ఆత్మతత్వం. అలాగే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి? ఉన్నది ఒకే ఆత్మతత్వం. ఆ ఆత్మతత్వమే బ్రహ్మం అని ముందు చెప్పారు. శివం అద్వైతం చతుర్థం మన్యంతే. దీన్ని నాలుగోది అనుకోవచ్చు. నాలుగోది అంటే ఆ మూడు చెప్పారు కదా, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అని మూడు చెప్పారు కదా. ఆ మూడింటిలోనూ అదే ఉంది. మూడింటిలోనూ అదే వ్యాపించి ఉంది. మూడింటి కంటే అతీతంగా కూడా అదే ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు మనకి బహిష్ప్రజ్ఞ, సప్తాంగ, ఏకోనవింశతి ముఖ అని చెప్పారు కదా. అవన్నీ ఆత్మయే. అవన్నీ ఆత్మని ఎలా చెప్తాం? అది మన 2వ మంత్రంలో చెప్పారు, సర్వం హి ఏతద్ బ్రహ్మ అని. అంతా బ్రహ్మమే. పేర్లు అంతే. సప్తాంగం, ఏకోనవింశతి ముఖ, 7 అంగాలు, 19 ముఖాలు, ఇవన్నీ మనకి ఎందుకు చెప్తున్నారంటే మనకి వీటి గురించే తెలుసు కాబట్టి అది చెప్తున్నారు. ఈ అనేకత్వాన్ని మనం డిస్క్రైబ్ చేసి దీని నుంచి మనల్ని ఏకత్వంలోకి తీసుకెళ్ళడం కోసం చెప్తున్నారు. శాంతం, శివం, అద్వైతం, చతుర్థం, 4వది ఎందుకన్నారు? ఈ మూడు మనకి తెలుసు కాబట్టి ఈ మూడింటి గురించి చెప్తూ ఈ మూడింట్లో వ్యాపించి ఉంటూ మూడింటికి అతీతంగా ఉన్నది, మొత్తం అంతటా ఉన్నది, 3 కాలాల్లోనూ ఉన్నది, గతంలో, భవిష్యత్తులో, వర్తమానంలో ఉన్నది ఒక ఆత్మతత్వమే. స ఆత్మ, అది ఆత్మ. దాన్ని మనం తెలుసుకోవాలి. స్వవిజ్ఞేయ నాంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నో భయతప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం న అప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ. అది ఆత్మ. ఆత్మ యొక్క డిస్క్రిప్షన్, ఆత్మని మన అనుభూతిలోకి తీసుకురావడానికి ఋషి చేసిన ప్రయత్నం ఈ 7వ మంత్రం ఆత్మ గురించి మనకి తెలియజేస్తుంది. మనకేం చెప్తారంటే, తెలివైన ఏకసంతాగ్రహాలు ఉంటారు కదా, వాళ్ళు అక్కడే లేచి గురువుగారికి దండం పెట్టేసి, మాకు అర్థమైందండి, ఆత్మతత్వం ఏంటో అర్థమైందంటే, శుభం భూయాత్, మంచిది, వెళ్ళిరండి అంటాడు గురు. కానీ ఇంకో సెకండ్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు అంటారు, మాకు ఇంకా చెప్పండి, మాకు ఇంకా అర్థం అవ్వలేదు, ఇంకా కొంచెం ఏదైనా ప్రాక్టీస్ చెప్పండి, ఏం అభ్యాసం చేయాలో చెప్పండి అంటారు. వాళ్ళకి ఏం అభ్యాసం చేయాలో, ఎలా చేయాలో ఇవన్నీ మిగిలిన 4 మంత్రాల్లోనూ, మిగిలిన 5 మంత్రాల్లోనూ చెప్తారు. హరి ఓం.